స్థాయికి మించి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. 150 కోట్లున్న భారతదేశం ఎక్కడ, ఢిల్లీలో 4వ వంతు ఉన్న మాల్దీపం ఎక్కడ? ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో ఉన్న లక్షద్వీప్లో మన భారత ప్రధాని మోడీ గారు ఒక సాహసయాత్ర చేసిన అనుకోవాలి. దానికి గాను కొన్ని మీడియాలో, కొన్ని సోషల్ మీడియాలో అతన్ని సంబంధించిన పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ పెట్టడం జరిగింది. అయితే దానికి ఈ మాల్దీవ్లో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ మంత్రులు, మీకు అసలు ద్వీపాలు ఎలా ఉంటాయో తెలియదు, మీకు శుచిశుభ్రత తెలియదు, మేమెక్కడ మీరెక్కడ, భారతదేశాన్ని కించపరిచే విధంగా ఒక సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. దానికి గాను మన భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీ షారుఖ్ ఖాన్, అక్షయ్ ఖాన్, వీళ్ళంతా బాలీవుడ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టార్లు మొత్తం, మరియు టెండూల్కర్ కూడా బాయ్కాట్ మాల్దీప్ అనే ఒక స్లోగాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అవ్వడం జరిగింది. ఈ జరిగిన కొద్ది రోజులకే ఈ అక్కడికి మాల్దీపులోకి ఎవరు పోవడం కానీ, బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవడం కానీ, అక్కడ రూమ్ కూడా ఎక్కడ హోటల్లో రూమ్స్ కానీ బుక్ కావడము, ఆ పర్యాటకాలు ఎవరు రాకపోవడం అనేది చాలా ఆర్థికంగా దెబ్బతిన్నది మాల్దీవులు. అప్పుడు గవర్నమెంటు, ప్రభుత్వము అప్రమత్తమై ఎవరైతే కామెంట్స్ చేశారో ఆ ముగ్గురు మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది. కానీ అయినా కూడా ఇంత బాగా, ఇంత వెటకారంగా, ఇంత దారుణంగా భారతదేశాన్ని మనల్ని అవహేళనగా, హేళనగా ట్వీట్ చేయడము సోషల్ మీడియా ఎందుకు జరిగిందంటే, చైనాను మద్దతుగా తీసుకొని, చైనాను మాకు సపోర్ట్ ఉందనే మద్దతు తీసుకొని మన మీద లేనిపోని అరాచకంగా వాళ్ళు ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో కామెంట్ చేయడం, అది మామూలుగా భారతదేశం ప్రజలు కానీ, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ ఎవరు సహించలే. అందుకోసమే బాయ్కాట్ కూడా చేసారు. మాల్దీవులకి మన భారతదేశము ఎంతో ఎంతో సహాయం చేసింది. కోవిడ్ టైంలో మనము వ్యాక్సిన్ పంపించినాము, ఆర్థిక సహాయం చేసినాము, సైనిక సహాయం, ముఖ్యంగా సైనికులకు శిక్షణ ఇవ్వడం అటువంటిది, సైనిక సహాయాలు కూడా చేసింది. అవన్నీ ఎక్కడ ఆగిపోతాయో అనే భయంతో ప్రభుత్వము చాలా, ఎవరైతే ప్రతిపక్షాలు ఉంటాయో, అక్కడి ప్రభుత్వ ప్రతిపక్షాలు ఉంటాయో వాళ్ళు ప్రభుత్వం మీద విరుచుకుపడడం, ప్రధాని సీటుకే ముప్పు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడడం జరిగింది భారతదేశంతో పెట్టుకుంటే. అయితే భారతదేశము ఇంతకుముందు మనకు రవాణా సౌకర్యాలు కానీ, మనకు పర్యాటకంగా మొత్తానికి 60%, అంటే 100లో 60 మంది మన భారతీయులే మాల్దీవులకు వెళ్ళే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళంతా రాకపోవడం వల్ల మాల్దీవులకు ఆర్థికంగా చాలా చాలా నష్టం జరిగింది. ఇప్పటికైనా ఈ మాల్దీవులు మన మీద స్నేహ సంబంధాలతో ఉంటే కనుక భవిష్యత్తులో బాగుంటుంది. లేదంటే దేశము చాలా దరిద్రానికి దిగజారే, నష్టపరిహారం దిగజారే రోజులు కూడా రావడం జరుగుతుంది. ఆగండి, ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ గుద్ది పడేయండి. మీ ఇస్మార్ట్ చారి అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.